దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చిండు, యేసుప్రభు వారు ఎందుకు మనకి ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఆయన ఏం అనుగ్రహించబోతున్నాడు మనకి? చాక్లెట్లు, ఇంకా కేకులు. క్రిస్మస్ అంటే చాక్లెట్స్, కేకులు, ఇంకా గ్రీటింగ్స్, గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా అన్నీ దేవుడు మనకు అన్ని ఇచ్చిండు. క్రిస్మస్ అనగా అన్ని సందర్భాలు అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి మనం. యేసయ్య పుట్టాడు కాబట్టి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఒకరు జన్మించినప్పుడు వారి యొక్క జన్మదిన సందర్భంగా మనం ఏం చేస్తాం? క్యాండిల్స్ వెలిగిస్తాం, ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. అయితే లోక రక్షకుడే జన్మించినప్పుడు మనం ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. దేవుని లోక రక్షకుడు మన కొరకు జన్మించున్నాడని మనం కూడా ఆయనకు కృతజ్ఞతలు. దేవదూతలు అన్ని కూడా వచ్చి ఏం చేశాయంట? పాటలు వాడి దేవుడు పుట్టాడని ఆ పాకలోకి అన్ని వచ్చి దేవునికి ఆరాధన చెల్లిస్తున్నాడ. లూకా సువార్త 2వ అధ్యాయము లూకా సువార్త 2:14. లూక్ చాప్టర్ 2:14. సర్వోత్తమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక అని దేవునికి స్తోత్రము చేయుచుడేని. హల్లెలూయా. ఎవరు చేస్తున్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రము. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆ పశువుల పాకలోకి ఎవరెవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. తర్వాత ఇంకా గొర్రెల కాపర్లు వచ్చారు. ఇంకా దూతలు పొగడ వచ్చారు. ఇప్పుడు పాట పాడారు కదా, దూతలు అన్నీ పొగడ వచ్చారట. అంటే దేవుడు అక్కడ పశువుల పాకలో జన్మించినప్పుడు రాజులు, జ్ఞానులు, పెద్ద పెద్ద జ్ఞానులే అక్కడికి వచ్చారట. ఎవరంటే ఈయన యూదులకు రాజు అని దేవుడు మన కొరకు జన్మించాడు ఈ పశువుల పాకలో అని, మన కొరకు పుట్టాడని వారందరూ కూడా అక్కడికి వచ్చి దేవదూతలే సమూహమే పరలోక రాజ్యంలో నుండి వచ్చాయట. దేవదూతలు కూడా అక్కడ స్తోత్రం గానములు చేస్తున్నాయి. అయితే యేసుప్రభు వారు మనకు ఆయన అధికారమును, ఆయన ఏ విధంగా అయితే భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులకు అధికారమును ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మనం కూడా ఆయన వలె జీవించాలని, ఆయన వలె నడుచుకోవాలని. లోకంలో ఏదైతే అధికారం కోల్పోయారో మొదటిగా ఆదాము ఏమైతే కోల్పోయాడో, ఆదాము కోల్పోయిన దాన్ని మరలా తిరిగేయడానికి కడపటి ఆదాముగా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే అధికారం కోల్పోయామో, అధికారము మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని వారు మహిమపరిచిరంట. ఎందుకంటే యేసు ప్రభు వారు అక్కడ అద్భుత కార్యాలు చేస్తుంటే ఆయన ఎవరు? ఒక కార్పెంటర్ యొక్క కుమారుడు. ఇక్కడ ఏం రాయబడిందంటే మత్తయి సువార్త 14:22, మాథ్యూ 14:22. అంటే ఆయన అద్భుత కార్యాలను, ఆశ్చర్యకార్యాలను చేస్తున్నప్పుడు అనేకులు చూసి ఆయన ఏమంటారు అంటే ఈయన చిన్నవాడే కదా, ఆయన నార్మల్. 22 మాథ్యూ 14:22. అంటే ఆయన మనిషి రూపంలో వచ్చాడు కదా, ఆయనకి ఇంత అధికారము, ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? 14:22, 14:22. వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారికి బలవంతము చేసెను. మాథ్యూ 13:55. ఇతడు 13:55 వడ్లవాని కుమారుడే కదా అంటున్నట్ట. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? యాకోబు, యోసేపు, సిమోను, యూదయను వారు ఇతని సహోదరులు కారా? అయితే ఇక్కడ యేసుప్రభు వారు చూసి వారు ఏమంటారంట, ఆయన ఒక వడ్లాంగి వాడు కదా, అదే మన కార్పెంటర్ పని చేసేవారే కదా అని ఇక్కడ ఆయన చేసిన కార్యములను వారు చూసి ఆశ్చర్యపోతున్నారు. దాని ముందు నుంచి
50వ వచనం చదువు. వీరిని అగ్ని గుండములో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుంటూ ఉండును. వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమి అనిరి. 53 నుంచి చదువు. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి స్వదేశం ఇక్కడ బెత్లెహేము నజరేతు అనే పట్టణంలో, బెత్లెహేము మన ఊర్లో స్వదేశమునకు వచ్చింది. ఇప్పుడు ఆయన సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అయితే అలా ఊరికి వచ్చి అక్కడ బోధిస్తున్నాడు. అందువలన వారు ఆశ్చర్యపడి వారు ఏం చేసినట్ట, ఆశ్చర్యపడ్డారంట. ఈయనేంటి, ఈయన నార్మల్ గా మనతోటే ఉండే కదా, ఈయన నార్మల్ గా మనతో పని చేస్తూ మనతో ఆడుకుంటూ ఉండే, చిన్నప్పటి నుంచి మనతోటే ఉండే కదా అని అందరూ ఇప్పుడు ఆయన బోధిస్తున్నప్పుడు అందరు చూసి ఆశ్చర్యపోయారంట. ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవని ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యేసేపు సీమోను యూదయవారు ఇతని సహోదరులు కారా అంటే ఈయనను చూసి వారు ఆశ్చర్యపోతున్నారు. ఈయన ఇంతగా జ్ఞానం ఎంతగా వచ్చింది, ఈయనకి ఇంతగా అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతగా ఆయన ఏ విధంగా మాట్లాడగడుచున్నాడు, ఈయన యోసేపు మరియల యొక్క కుమారుడే కదా, వీరి సహోదరులు మనతోటే ఆడుకుంటూ ఉన్నారు కదా చిన్నప్పటి నుంచి, ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది. 56 అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇతని సహోదరం మనలందరూ మనతోనే ఉన్నారు కదా, ఇతనికి ఈ కార్యములన్నీ ఆయన చేస్తున్న అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఈయన మనలాగానే మనిషి రూపంలోనే వచ్చాడు కదా, మరి ఈయనకు ఎందుకు ఇంత అభిషేకం, ఇంతగా ఏ కార్యాలు చేస్తున్నాడు, ఏంటి ఈ కార్యాలన్నీ ఎక్కడ నుండి వచ్చానని, ఇతనికి ఈ కార్యములు ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడరే. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను గణహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదంట. అంటే వారు ఏమనుకోరు అంటే, యేసు ప్రభువుని చూసి ఈయన మనతోటే ఉన్నాడు కదా, కార్పెంటర్ ఒక కొడుకే కదా అని ఆయన అక్కడ తక్కువగా చూసుకొని వారు అద్భుతాలను పొందుకోలేకపోయారంట. ఎందుకంటే ఆయనను వారు ఒక నార్మల్ సాధారణ వ్యక్తి వల్లే వాళ్ళు విశ్వసించలేకపోయారు. అందుకనే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుత కార్యములు చేయలేదు. ఆయన అద్భుత కార్యాలను అనేక ప్రాంతాల్లో చేస్తున్నాడు, కానీ వారి ఊరికి వచ్చినప్పుడు వారు చూసి యేసు ప్రభువు వారు మనతో పాటు ఉన్నవాడే కదా, వీరి సహోదరులు ఇక్కడే ఉన్నారు కదా అని అనేకులు అభ్యంతరపడ్డారంట. ఆయన గురించి అభ్యంతరపడ్డప్పుడు ఆయన అనేక కార్యములు చేయలేకపోయారు. అయితే ఆయన చేసిన అద్భుతాలను ఒక సాధారణమైన వ్యక్తిగా యేసు ప్రభువు ఉన్నప్పటికీ ఆయన గొప్ప గొప్ప కార్యాలను చేసి అధికారమును పొందుకున్నాడు. ఏ విధంగా అధికారం పొందుకున్నాడు అంటే, మొదటిగా ఆయన ఆత్మ చేత నింపబడ్డాడు. అద్భుతాల కార్యాలు చేయడానికి పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉన్నాడంట. మత్తయి సువార్త 1:21 పరిశుద్ధ ఆత్మ చేత ఆయన నింపబడ్డాడు. 1:20 చదువు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించు. అయితే యేసు ప్రభువు వారి జన్మం ఎట్లుందంటే ఆత్మ చేత ఆయనే, ఆ ఒక మరియకు ఆత్మ ద్వారా ఆయన జన్మించాడు. ఇదిగో అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై యోసేపుకు, మరియ యొక్క భర్త అయిన యోసేపుకు ఈ యొక్క స్వప్నమందు దూత వచ్చి మాట్లాడుచున్నాడు. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. అయితే ఈయన ఎందుకు భయపడుతున్నాడు అంటే, ఆమె పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించింది కదా,
అయితే ఆయనని నేను సీక్రెట్గా ఆమెను విడనాడాలని అతను ఉద్దేశించుకొని ఆయన మనసులో అనుకుంటుచుండగా దేవదూత స్వప్నమందు కనిపించి ఈ విధంగా మాట్లాడుచున్నాడు. నీ ఆమె భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు, పరిశుద్ధాత్మ ద్వారా. అందుకనే ఆయన చేస్తున్న కార్యములన్నీ చూసి ఈయన ఏంటి ఇలాంటి కార్యం చేస్తున్నాడని నజరేతు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ఆయన మనలాగానే జన్మించాడు కదా, మనలాగానే ఆయన మనతోటే ఆడుకున్నాడు కదా, కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించబడ్డాడు. మనమందరం కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారి యొక్క జీవితంలో కూడా ఏం జరుగుతుందంట, పరిశుద్ధాత్మని కార్యం జరుగుతుంది. దేవుని ఆత్మ చేత నింపబడ్డ వారే యేసుక్రీస్తు ప్రభు అని అంటారంట. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ చేత లేకపోతే, ఎవరు పరిశుద్ధాత్మ లేకపోతే వారు దేవుని అంగీకరించారు. అంటే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. అంటే ఈ అధికారమును దేవుడు మనకు కూడా ఈ రోజు నుంచి ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ కార్యములను దేవుడు మనలో కూడా చేయాలని ఆశిస్తున్నాడు. 5వ అధ్యాయము మత్తయి సువార్త 4, లూకా సువార్త. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. 4:14. లూకా సువార్త 4:14. లూక్ 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో, అంటే యేసు ప్రభువారు ఎట్లా జన్మించారు? పరిశుద్ధాత్మతో జన్మించాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బలము పొందుకుంటున్నాడు. ప్రతిరోజు పరిశుద్ధాత్మకు కావాల్సిన ఆహారం ఏంటంటే దేవుని వాక్యమే. మనలో ఉన్న పరిశుద్ధాత్మని ఆహారం ఏంటంటే వాక్యము. మనం ఎప్పుడైతే వాక్యం తీసుకుంటుంటూ, వాక్యం చదువుతూ, వాక్యం ధ్యానిస్తూ, సంఘానికి వెళ్తూ, దేవుని వాక్యం వింటుంటే ఆత్మ బలం పొందుకుంటుంది ఇక్కడ. అందుకే యేసుప్రభువు వారు దేవాలయంలో వెళ్ళాడు. ప్రతిరోజు పొద్దున చిన్నప్పటి నుంచి ఆయన దేవాలయంలో వెళ్తూ, దేవాలయంలో బోధిస్తూ, ఆయన దేవాలయంలో వింటూ, చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాల నుంచి ఆయన చిన్న ఉన్నప్పటి నుంచే ఆ దేవాలయంలో అలవాటు చేసుకుని ఆయన ఏం పొందుకున్నంట? బలము. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన ఆత్మ బలము పొందుకున్నాడు కాబట్టి ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ వ్యాపించింది. 15వ వచనం. ఆయన అందరి చేత ఘనత నొంది, చదవండి. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. నజరేతుకు వచ్చినట. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరములోకి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ అతని మీద ఉన్నది. ఆయనకు ఒక వాక్యం దొరికింది అక్కడ. ఆయన వాక్యము బోధిస్తూ ఆ వాక్యం తీయంగానే గ్రంథము, యెషయా గ్రంథము ఆయన తీసాడంట. అప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. అంటే ఈ వాక్యాలన్నీ గ్రంథాలలో రాయబడిన మాటలన్నీ యేసు ప్రభువు వారు వస్తున్నారని రాకడగా ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన ఏం చేయాలనేది మొత్తం ఇక్కడ రాయబడి ఉంది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. యేసు ప్రభువు వారు ఆత్మ ద్వారా అభిషేకించబడాడంట. బీదలకు స్వార్థ ప్రకటించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, గుడ్డి వారికి చూపునిచ్చుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు. దేవుడు యేసుప్రభువును అభిషేకించి ఈ భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చాడంటే బీదలకు సువార్త ప్రకటించుటకు, చెరలో ఉన్న వారు విడిపించుటకు, గుడ్డి వారికి చూపులు, అనేకులు స్వస్థపరచుటకు, అనేకులను దేవుని వైపు తిప్పడానికి, అనేకులు
దేవుడు వారిని హితవత్సరమును ప్రకటించుటకును ఆయన పంపినట. హల్లెలూయా. అంటే దేవుడు ఆత్మ చేత ఆయనకు ఈ యొక్క పనిని ఇచ్చిండు. అయితే ఇప్పుడు మనము ఆయన ఆత్మ కలిగి ఉన్న వారము, దేవుడు ఎవరైతే అంగీకరిస్తారో వారు కూడా దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు. అయితే ఆయన పనిని మనము కూడా చేయాలంట. మనం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులను విడిపించేవారిగా, ఇతరులకు మంచి కార్యాలు జరిగించేవారిగా మనం ఉండాలి. యేసుప్రభువు ఏ విధంగా అయితే గొప్ప కార్యాలు చేశారో భూమి మీదకి వచ్చిన తర్వాత, అలాంటి కార్యంలో మనం కూడా ఈ నెల నుంచి, ఈ క్రిస్మస్ నుంచి మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆత్మ బలముతో నింపబడ్డాడు. 14వ వచనంలో ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఎప్పుడైతే ఆత్మ బలం పొందుకుంటారో అప్పుడు ఆశ్చర్యకార్యములు మన జీవితంలో జరుగుతాయి. ప్రతిరోజు మనం వాక్యం చదువుతుండగా మనలో ఆత్మ బలపడి ఆయన కార్యాలన్నీ కూడా మన జీవితంలో మనం కూడా ఆయన లాంటి కార్యాలను చేయగలుగుతాం. హల్లెలూయా. అయితే సామాన్యులకు దేవుడి అధికారం ఇచ్చినట్ట. ఎవరైతే నమ్ముతారో వారికి అధికారం ఇచ్చిన దేవుడు. ఎలీషా ఏం చేశాడు చూద్దాం. యాకోబు రాసిన యాకోబు 5:17, జేమ్స్ చాప్టర్ 5:17. జేమ్స్, యాకోబు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు. అంటే ఈ అధికారం దేవుడు ఇప్పుడు యేసుప్రభు వారు చేశారు అనేక కార్యములు. అయితే ఆయన ఆత్మ చేత నింపబడ్డాడు. యేసుప్రభు వారు అయితే దైవ కుమారుడు. మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కాబట్టి ఆయన కార్యాలు జరిగించాడు. అనేకమైన అద్భుతాలు, నీటి మీద నడవడం అనేకమైన కార్యాలు దేవుడు యేసుప్రభు వారు చేశారు కదా. మరి ఇక్కడ ఏలియా ఆయన పరిశుద్ధాత్మ జన్మించకపోయినా ఆయన దేవునిలో జన్మించిన తర్వాత దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆ అధికారమును పొందుకున్నాడు. ఏలియా ఏ విధంగా చేశాడు చూద్దాం. ఏలియా 5:17. మన వంటి స్వభావం గల ఏలియా ఎవరంట? మన వంటి స్వభావం గల మనుషుడే. అంటే ఏలియాకి ఏమైనా బలం ఉందా? ఎక్కువ కార్యాలు చేయడానికి ఏమైనా శక్తి ఉందా? ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా? ఏం లేదు. కానీ ఆయన మనలాంటి స్వభావం గల మనిషే. దేవుడు ఈ అధికారాన్ని మనుషులందరికీ ఇవ్వాలని ఈ యొక్క క్రిస్మస్ రోజు దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తుండే. ఈ అధికారం మీకు అందరికీ నేను ఇచ్చి ఉన్నాను. ఏలియా ఎవరంట? నమ్మువాడు. ఏలియా ఎవరంటే విశ్వాసుడు, దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు. కాబట్టి విశ్వసించే వారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. అంటే నమ్మువారు అయితే చాలంట. దేవుడు మన ద్వారా కూడా ఇలాంటి కార్యాలు జరిగించబోతున్నాడు. చదువు. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదంట. ఎవరు ప్రార్థన చేసారు? ఎవరు ఆపేసారు అని చూసుకుంటే రాజు కూడా వచ్చిందంట. రాజు వచ్చి అడుగుతుండు, ఎవరు ఆపేశారు ఈ యొక్క 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఎవరు ఆపారు అంటే కొంతమంది చెప్పారంట ఏలియా అనే ప్రవక్త. ఏలియా అంటే రాజులు, అధికారులు చేయని పనులను ఎవరు చేస్తారు? దేవుడు ఒక నమ్మిన వ్యక్తికి ఈ అధికారం ఇస్తుండు. మీరు నమ్మినట్లయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. అయితే ఏలియా ఏం చేశాడంట? నమ్మిండు. ఈ యొక్క వర్షం పడకుండా నేను ఆపగలను, మరలా నేను వర్షాన్ని ప్రార్థించినప్పుడు వర్షం వస్తుంది అని మరలా ఆయన నమ్మి విశ్వసించి ప్రార్థన చేసిండు. ఈ అధికారులకు లేని అధికారము, ఈ యొక్క నాయకులకు లేని అధికారమును, రాజకీయ నాయకులకు, ఎవరైనా పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరే చేయలేని కార్యాలను దేవుడు ఎవరైతే నమ్ముతారో వారికి ఈ అధికారం ఇచ్చిన. నమ్ము వారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మినట్లయితే ఒక విషయమై దానికి సమస్తము సాధ్యమే అని దేవుడి ఈరోజు మనతో మరలా ఈ అధికారమును మనకి మరలా ఇస్తున్నాడు. ఏలియా మనలాంటి స్వభావం గల మనిషే. కానీ ఆయన ప్రార్థన చేసిందంట. మరలా చదువు ఇంకో వచనం, నెక్స్ట్ వచనం. అతడు మరలా ఏం చేస్తుండో ప్రార్థన చేయగా. జేమ్స్ 5:17-18. యాకోబు 5:17-18. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను. ఆయన ఏం చేస్తుండంటే అధికారుల వద్దకు వెళ్ళి అధికారులను అడగట్లేదు. అధికారుల దగ్గర పోయి మనం అడుగుతాం, కొన్ని రిక్వెస్ట్లు అడుగుతాం, మాకు వాటర్ రావట్లేదు, కొన్ని వాటర్ కావాలని అడుగుతాం. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఏలియా ప్రార్థన చేస్తు వర్షం పడాలని మరలా ప్రార్థన చేస్తున్నట. హల్లెలూయా. అంటే రాజులను నమ్ముకోవడం కంటే, అధికారులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే నమ్మిండినే దేవుడు ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా ఈ వర్షాన్ని కురిపిస్తాడని ప్రార్థన చేస్తున్నట్టు. ఏలియా మనలాంటి స్వభావం గల మనిషే, ఆయన మనలాంటి వ్యక్తి అయినప్పటికీ
ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆసక్తితో ప్రార్థిస్తుండు. హల్లెలూయా. హల్లెలూయా. చేద్దాం ప్రార్థన. చెప్పండి మళ్ళా నెక్స్ట్ వర్స్. ఆకాశము వర్షమిచ్చెను, ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. భూమి తన ఫలమిచ్చెను. భూమి తన ఫలం ఇచ్చిందంట. ఎప్పుడైతే మరలా ప్రార్థన చేసిండో, ఏలియా ఎప్పుడైతే మరలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే కార్యాలు జరుగుతాయని నమ్మిండు. మనం కూడా ఎప్పుడైతే ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనల్ని కూడా అధికారం ఇచ్చాడు, ఇలాంటి అధికారం యేసయ్య చేసిన అధికారము మత్తయి సువార్త రాయబడి ఉంది 13:14-22లో యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆ నీటి మీద నడిచిరంట. నీటి మీద నడిచిన అధికారం కూడా, నీటి మీద ఎవరు నడిచిరు? యేసయ్య నడిచిండు. తర్వాత మళ్ళీ ఎవరు నడిచిరు? పేతురు నడిచిండు. పేతురు ఏం చేశాడంటే యేసుప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తుంటాడు. నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే ప్రభువా నువ్వేనా అని అడుగుతాడు. నీవే అయితే నేను కూడా నడుస్తా అంటాడు. అంటే దేవుడు మనిషికి అలాంటి అధికారాన్ని ఇచ్చిండు. అయితే మనిషి కోల్పోయిన అధికారాన్ని దేవుడు మరలా యేసు ప్రభువు ద్వారా మనకి మరలా అధికారం ఇస్తుండు. హల్లెలూయా. ఎక్సోడస్ నిర్గమకాండము 14:21-22. ఎక్సోడస్ నిర్గమకాండము 14:21-22. ఎక్సోడస్ 14:21-22. నిర్గమకాండము 14:21-22. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. 22 వరకు అయిపోయిందా? నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్య ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వలె నుండెను. హల్లెలూయా. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నీళ్ళగా చేసను. అంటే యేసుప్రభు వారు ఇక్కడ కార్యాలు ఎట్లా జరిగినాయంటే అద్భుతాలు యేసయ్య చేసిన అద్భుతాలు ఉన్నాయి, ఇంకా ఇక్కడ మోషే చేసిన అద్భుత కార్యాలు. అంటే మనుషులను దేవుడు ఇంత అధికారం ఇచ్చినట. ఈ అధికారమును మీరు వాడట్లేదు కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ అధికారమును ఏలియా మనలాంటి స్వభావం గల మనిషే, కానీ ఆయన ఏం చేసిండు? ఏలియా ఏం చేసిండు చెప్పాలి. 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆపిండు. మరి మోషే ఏం చేసిండు? మోషే ఏం చేసిండు చెప్పాలి పిల్లలు. మోషే ఏం చేసిండు చెప్పాలి మీరు. మోషే ఏం చేసిండు? మోషే ఏలియా ఏం చేసిండు? ఇందాకంటే 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆపిండు. మరలా ప్రారంభం చేసినప్పుడు మరలా వర్షం వచ్చింది. అయితే మోషే ఏం చేసిందంట? సముద్రము 2 పాయలుగా చీల్చిండు. దేవుడు అలా నడిపించిన వాళ్ళని ఆరిన నేల మీద నడిపించాడు. యేసయ్య అనేక కార్యములు. అంటే వీరందరూ మనుషులకు దేవుడి అధికారం ఇచ్చినట్ట. మత్తయి సువార్త రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త మత్తయి 9:8. మత్తయి 9:8. ఇక్కడ యేసు ప్రభువు వారు చేసిన కార్యములు అన్ని చూసి 7 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 9, మాథ్యూ 9:7-8. వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషుల కట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది? కార్యం ఏం జరిగింది? ముందు నుంచి చదువు, 5 నుంచి. నీ పాపము క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుచుటమని చెప్పుట సులభమా? ఆయనను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆ పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహింపరిచిరి. హల్లెలూయా. యేసుప్రభువు వారు పాపులను క్షమించుటకు పాపం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. మనుష్య కుమారుడు పాపలను క్షమించుటకు కూడా
ఆయనకు అధికారం ఉందని చెప్తున్నాడు. అదేవిధంగా ఆ పక్షవాయు గల వ్యక్తితో ఏమనంటే నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళమన్నాడు. హల్లెలూయా. వినగానే వెంటనే వాడు లేచి స్వస్థత పొందుకొని వెళ్ళిపోయాడు. అంటే స్వస్థత పొందుకున్నప్పుడు అనేకులు చూసి ఆశ్చర్యపోయారంట. యేసుప్రభువారు ఒక మనిషిగా ఆ కార్యంలో జరిగిస్తుండగా దేవుడికి మనుషులకి ఇటు అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచరి. హల్లెలూయా. అంటే దేవుడు మనుషులకి ఇటు అధికారమును ఇస్తాడంట. ఇలాంటి అధికారమును దేవుడు ఇచ్చిండు. కానీ ఈ యొక్క ఆదాం ఏం చేసిండు? ఆ అధికారంని కోల్పోయిండు. అయితే ఇప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఏమంటూ నేను కడపడి ఆదాముగా మీకు మరలా ఈ అధికారం నేను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అంటే యేసుప్రభు వారు చేసిన కార్యములు మీరు రోగులను స్వస్థపరచుడు అని యేసుప్రభు వారు వారి శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు కూడా వెళ్ళి అలాగనే పక్షవాయు గల వ్యక్తులను స్వస్థపరిచి అనేకులను విడిపించారు. అంటే అలాంటి కార్యములు అలాంటి అధికారము మనుషులకు దేవుడు అధికారం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇలాంటి అధికారం మనుషులకు కూడా నేను ఇస్తాను. నేను ఏ విధంగా అయితే చేశానో అలాంటి కార్యములు మీరు కూడా చేయాలని యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి మనకు కూడా ఆయనలాగానే ఆయన ఎలాంటి కార్యములు చేశాడో భూమి మీద అలాంటి కార్యం మనం కూడా చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 4:23-29 యాక్ట్స్ చాప్టర్ 4:29 అపోస్తులు 4:29 నుంచి 31 వరకు. ప్రభువా, ఈ సముద్రమునందు వారు బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యంగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని ఆత్మచేత వారు బలముగా నింపబడ్డారు. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత ధైర్యంగా నింపబడతారో వారు అలాంటి కార్యములు యేసుప్రభువుని ఏ విధంగా అభిషేకించాడో దేవుడు అలాగనే సేమ్ వారి శిష్యులకు కూడా దేవుని ఆత్మచేత నింపబడి వారు కూడా భూమిని తలకిందులుగా చేసేసినట్ట. హల్లెలూయా. అంటే ఈ అధికారం ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినట్ట. నమ్ము వారికి ప్రతి ఒక్కరికి దేవుడు ఆయనలాగా స్వభావము ఆయనలాంటి కార్యములు చేయడానికి అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. కీర్తనలు 77:14 Psalms 77:14 ఆశ్చర్యక్రియలను జరిగించుచు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీ ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. జనములలో నీ యొక్క శక్తిని ప్రత్యక్షపరుచుకున్నాడంట దేవుడు. హల్లెలూయా. అంటే ఆయన జనములలో ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన శక్తిని ప్రత్యక్షపరచాలనుకుంటున్నాడు. ఎందుకంటే నమ్మినట్లయితే అక్కడ కార్యం జరుగుతుంది. ఇందాక మనం మొదటిగా చదువుకున్నప్పుడు ఆయన వారి యొక్క సొంత గ్రామంకి వచ్చినప్పుడు వారు అనేకులు ఈయన కార్పెంటరే కదా, ఆయన మాతోటే ఉన్నాడు కదా అని వారు నమ్మలేకపోయినందుకు అక్కడ అనేకమైన కార్యములు చేయలేకపోయిండు. కానీ ఎప్పుడైతే దేవుని కార్యాలు నమ్ముతారో వారు అనేకమైన అద్భుతాలను పొందుకుంటారు. ఇక్కడ కీర్తన రాయబడి ఉంది 77:14 ఆయన కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. చదువు మరొకసారి. ఆశ్చర్య క్రియలు జరిగించుచు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. హల్లెలూయా. జనములలో దేవుడి కార్యములు ప్రత్యక్షపరచుకోవాలని ఆయనే సొంత కుమారుని పంపించిండు. సొంత కుమారుడు ఎందుకు పంపించిండు అంటే ఆశ్చర్యంగా అద్భుతాలు చేయవాడిగా సూచనగా ఇది ఒక మీకు సూచన, కన్యక గర్భవతి అయి కుమారునిగాను అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడును. ఎందుకంటే ఒక సూచనగా యేసుప్రభు వారి యొక్క సూచనగా ఒక ఆశ్చర్య కార్యముగా ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మన మధ్యలో ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరి జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయంట? ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, సూచన క్రియలు జరుగుతాయంట.
కాబట్టి ఈ సంవత్సరం ఈ యొక్క క్రిస్మస్ నుంచి దేవుడు మన జీవితంలో కూడా బహు ఆశ్చర్యకారాలను చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడు. నీవే జనంలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు అంటే దేవుడే. అందుకే అక్కడ అన్నాడు దేవుడు తానే ఈ యొక్క ఆశ్చర్యకారం చేస్తాడంట. యెషయా 9లో ఉంటుంది, తానే ఒక సూచన మీకు చూపును, కన్య గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు. ఆ వచనం మరలా చదువుకున్నాం. ఇక్కడ ఏం రాయబడింది 77:14లో తానే ఆయన శక్తిని చూపించుకుంటాడంట యేసుప్రభు వారు. ఆయన 6:14 7:14 యెషయా 7:14 యెషయా 7:14 కాబట్టి తానే ఒక ప్రభువు దేవుడే తానే ఒక సూచన మీకు చూపును. అంటే దేవుడే మనకు చూపిస్తాడంట సూచన. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. హల్లెలూయా. ఎవరు చూపిస్తారంట కార్యాలను? తానే మనకు ఒక సూచన చూపిస్తాడంట. సూచక క్రియం దేవుడే చేస్తాడంట. సూచక్రియ ఇందాక మనం 77 కీర్తన 77:14లో రాయబడినట్టు తానే తన శక్తిని చూపిస్తాడంట. దేవుడే మనకు ఒక సూచన చూపించి మన పట్ల నమ్మవారి పట్ల తానే కార్యములు చేస్తాడంట. హల్లెలూయా. అంటే నీవు నమ్మాల్సింది ఒకటే, అవును ప్రభు మాలో కూడా ఈ క్రిస్మస్ నుండి ఒక సూచన చూపించు, ఒక అద్భుతము చేయి, ఒక ఆశ్చర్య కార్యము మా జీవితంలో జరిగించు అని ఎప్పుడైతే ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు అడుగుతావో నమ్మవారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆఖరి వచనం లూకా సువార్త 1:37 లూక్ చాప్టర్ 1:37 నమ్మవారికి సమస్తము సాధ్యమే. లూకా 1:37 ఈ వచనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు చెప్పిన ఏమటమైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. 49 అదే 1వ అధ్యాయము సర్వశక్తిమంతుడు 47 నుంచి ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వరును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ మరియా గురించి మాట్లాడుతున్నారు. మరియా ధన్యురాలు అని ఇక్కడ దేవుడే ఆ గర్భంలో జన్మించబోతున్నాడని వారు చూసి వారు ఏమంటారంట, నువ్వు ధన్యురాలివి, నువ్వు ఆశీర్వదించబడ్డ వారివి అంటున్నాడు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. 49లో అక్కడ రాయబడి ఉంది, సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వరకును నన్ను ధన్యురాలని అందురు. ఇప్పుడు అందరూ అంటారు కదా ధన్యురాలు మేరీ ధన్యురాలు అని చాలా మంది పూజిస్తారు కదా. అంటే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను అని ఆమె దేవుని గణపరుస్తుంది. కానీ మనుషులు ఏం చేస్తారు? ఆమెను గణపరుస్తారు. కానీ దేవుని గణపరచాలి. ఆమెను ధన్యురాలుగా చేసిన దేవుని మనము గణపరచాలి. సర్వశక్తిమంతుడు ఆమెనే అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. అంటే దేవుడు గొప్ప కార్యాలు చేసిండు. ఆమె అంగీకరించింది. ఎప్పుడైతే దూత వచ్చి ఇదిగో నీవు గర్భవతి కాబోతున్నావు అని నీకు రక్షకుడు నీ గర్భం నుండి రక్షకుడు రాబోతున్నాడు అన్నప్పుడు ఆమె నమ్మిందా? నమ్మలేదా? నమ్మింది. నమ్మువారి వలనే ఈ కార్యాలు సాధ్యం. అది అసంభవమైన కార్యం అది,
కానీ ఎప్పుడైతే నమ్ముట నివసమైతే అసంభవమైన కార్యములు, అందుకని మహాశ్చర్య కార్యములు, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు. హల్లెలూయా. అంటే అలాంటి గొప్ప కార్యాలు మనకు ఈ రోజు నుంచి దేవుడు మన జీవితంలో కూడా చేయాలంటే మనం ఏం చేయాలి? నమ్మాలి. ఏ విధంగా అయితే మరియ నమ్మిందో, నమ్మి విశ్వసించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం కూడా ఈ రోజు నుంచి మనం కూడా ప్రార్థిస్తాం. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు మహా గొప్ప కార్యములను చేయాలని ఆశపడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవా, అవునయ్యా, మరియ ధన్యురాలుగా ఏ విధంగా అయిందో ప్రభా, మేము కూడా సర్వశక్తి గల దేవుని అభిషేకం పొందుకొని మేము కూడా నీలాంటి స్వభావం కలిగి, నీలాంటి కార్యములు చేసి, నీలాంటి శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునయ్యా, బలమైన ఆశ్చర్య కార్యములు మాలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మహాశ్చర్య కార్యములు అవునయ్యా జరిగించమని ఈ క్రిస్మస్ సందర్భంగా ఇంకెవరైతే ఆన్లైన్ లో చూస్తున్నారో, ఇంకెవరైతే అస్వస్థతో ఉన్నారో, ఎవరైతే బాధతో ఇబ్బందులు ఉన్నారో ప్రభా, అవునయ్యా అనారోగ్యంతో వారి మొదటిగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉన్న ఆ గురించి ప్రార్థిస్తున్నాం. మళ్ళా గురించి వరంగల్లో ఉన్న గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే ఐసీయూలో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కుమార్తెకు జీవమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంతోషము సమాధానంతో ఈ రోజే నీవు లేపమని ప్రార్థిస్తున్నావు. నువ్వు లేపగల దేవుడవు, సమర్థుడవు. అవునయ్యా, నీవు అనేకులను స్వస్థపరిచిన దేవుడవు ప్రభా. ఇప్పుడే నిన్ను విశ్వసించు వారిని నీవు లేచి నడు అన్నావు ప్రభా. అవునయ్యా, అలాంటి ఆశ్చర్య కార్యము ఇప్పుడే ఆ మల్లవని ముట్టి స్వస్థపరిచి తాకుమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి, ఈ క్షణమే అవునయ్యా, ఈ రోజే ముట్టి స్వస్థపరచండి. గొప్ప విడుదల దయచండి. ఇంకెవరైతే ఐసీయూలో ఉన్నారో, ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, ముట్టి స్వస్థపరచు మన ప్రార్థన. కాళ్ళ నొప్పులను తీసివేయండి, కీళ్ళ నొప్పులను, ప్రతి బలహీనతను తీసివేయండి ప్రభా. ఇప్పుడే ప్రతి అంధకార శక్తులను లయపరుస్తున్నాం, ప్రతి చీకటి శక్తులను లయపరుస్తున్నాం. ప్రతి విధమైన కట్ల నుండి విడుదల ఇచ్చేయండి. అవునయ్యా, యెహోవా ఆత్మ నా మీద ఉండెను. అవునయ్యా, బీదలకు సువార్త ప్రకటించుటకు, గుడ్డివారి కళ్ళు నలిగిన వారికి విడుదల, అవునయ్యా స్వస్థత, అవునయ్యా ఇప్పుడే దయచేయమని ప్రార్థిస్తున్నాం. విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇతవ స్వస్థలము ప్రకటిస్తున్నాం. ఇది మొదలుకొని ఈ నూతన సంవత్సరం రాబోతుండగా నూతన కార్యములను ఈ క్రిస్మస్ నుండే ఆరంభించమని ప్రార్థిస్తున్నాం. క్రిస్మస్ నుండే నూతన కార్యములను, నూతన స్వస్థత, నూతన బలమైన కార్యములు అవునయ్య జరిగించమని ప్రార్థించిన. ఈ యొక్క ఆశీర్వాదములను కుమ్మరించండి. అనారోగ్యమును తీసివేయండి, వ్యాధిని తీసివేయండి, లేమిని తీసివేయండి, బలమైన కార్యములు జరిగించండి. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వారి ప్రార్థిస్తున్న వారిని కూడా స్వస్థపరచండి, విడుదల దయచేయండి, సమాధానము దయచేయండి. అవునయ్య, బలమైన కార్యములు. ఏలియా మనలాంటి మనుషుడే, ఆయన ప్రార్థించగా ఆ 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థించగా వర్షం పడింది ప్రభు. అలాంటి ఆశ్చర్య కార్యములు ఇక్కడ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా లేమిని తీసివేసి సమృద్ధిని దయచేయండి, అన్ని రంగంలో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునయ్య, బలమైన కార్యములు జరిగించండి. ఏ లేమి కానీ లోటు కానీ లేకుండా బలమైన ఆశీర్వాదములతో నింపి బలమైన కార్యములను ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. అన్ని వివాహ విషయంలో అద్భుతాలు జరిగించండి. ఇంకా పిల్లలు ఇచ్చేయండి. బలమైన కార్యములను ఈ యొక్క కాలంలో జరిగించండి. ఎక్స్పాండ్ చేయండి, విశాలపరచండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. ఈ స్తుతి మొదట కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదకు మహాభివృద్ధిని కలిగించమని ప్రార్థిస్తున్నాం. బలమైన కార్యములు జరిగించి నీ నామాన్ని మయంపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.